భయపడేవాడిని అయితే ఇక్కడికి వస్తానా? పేరు ఎత్తానా? మూర్తిగా అంటానా? అసలు పిటిషన్ వేయలే. ఎక్కడ నాకు విడాకులు కావాలని పిటిషన్ వేయలే. మీడియాని అడిగింది. మీడియా ఎవడదండి? మేము విడాకులు ఇప్పిస్తామా లేకపోతే మేము తీర్పులు ఇస్తామా? మేమే ఎవడమండి? నాకు అర్థం కాదు. మూర్తి ఇప్పిస్తాడేమో మరి. మేమే ఎవడమండి? మీ పంచాయతీ ఇట్లా పెట్టడమే తప్పు. నిజానికి జనాలు అమరాబూతులు తిడుతున్నారు. వాళ్ళిద్దరి మధ్య పచ్చని జంట, వాళ్ళని విడదోపుతున్నారేంట్రా? మీకు బుద్ధి లేదా, సిగ్గు లేదా అని మీడియాని తెగ తిడుతున్నారండి. కింద కామెంట్స్ చూడండి ఒకసారి. ఇప్పుడు కూడా తిడుతున్నారు మమ్మల్ని. అరే మీరేంట్రా? వాళ్ళిద్దరు పంచాయతీలు, వాళ్ళ నలుగురు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుంటారు కదరా, దరిద్రులారా, సిగ్గంటులు తిడుతున్నారా అని తిడుతున్నారు. నెక్స్ట్ ఏంటో తెలుసా? ఈ రోజు నుంచి మూర్తి డిబేట్లు పెట్టి నా మీద లేనిపోయినవి చేసి నా కెరియర్ని నాశనం చేస్తాడు. రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఇంతకన్నా నాశనం అయ్యేది ఏమైనా ఉందా? చేస్తాడు, చూడండి. అయినా ప్రిపేర్ అయిపోయి వచ్చేసా. అయిపోయింది కదా, అయిపోయింది, అంతా అయిపోయింది. అందుకే వచ్చా. నాశనం చేస్తాడు. చేయకపోతే మీరు చూడండి. డైరెక్ట్గా నేను అంటే భయపడుతున్నారా మీరు? భయపడుతున్నారా? భయపడేవాడిని అయితే ఇక్కడికి వస్తానా? పేరు ఎత్తానా? మూర్తిగా అంటానా? అదే నేను అంటున్నది.